ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గోధుమ పిండి బయట కలుపుకొని మా మేడం తీసుకొని వచ్చింది. మన డబ్బులకు వచ్చేసి 20 రూపాయలు ఇది. ఇది వచ్చేసి కొత్తిమీర. ఓకేనా, ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీని పేరు కబాబ్ అంటారు. కబాబ్ చేస్తున్నాను ఈరోజు మా వాళ్ళకి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చేసి బగ్దిన్నిస్ కోటోలో కుదర. ఓకేనా, కోటోలది. ఇది ఇప్పుడు వేసేసానా. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు. ఓకే, పచ్చివే కోసి సన్నగా వేయాలి ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిమిషం ఫ్రెండ్స్, ఏమనుకోకండి ప్లీజ్, కొంచెం ఇట్లా. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా. ఇవి వచ్చేసి ఆనియన్. ఓకే, వేసేసానా. ఇవి వచ్చేసి మిరపకాయలు ఫ్రెండ్స్. మిరపకాయలు మనం వడలు వేస్తాం, బజ్జీలు వేస్తాం కదా, ఆ మిరపకాయలు. ఇల్లు ఏమంటారంటే కోటి మిరపకాయలు అంటారు. అంటే ఇవి ఇల్లు తింటారు, కారం తక్కువ ఉంటుంది కాబట్టి కోటలు. మన మిరపకాయలు తిన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వేసేసానా. ఇంకా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపించదు మీకు కలిపేది, మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి పసుపు ఫ్రెండ్స్ 1 స్పూను. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసి మసాలా. ఇది తెలిసే ఉంటుంది, మన పక్కగానే ఉంటుంది, ఇది మన పక్కగానే ఉండాలి. ఓకేనా, మా వాళ్ళు కోటోలు వాడతారు. ఇది ప్రతి ఒక్క దాంట్లోకి వాడతారు. మటన్ మచ్చి పులుసులేకి, మటన్ కూరలేకి, చేపన్నంకు కోటోలు, ప్రతి ఒక్కదానికి, చేపల కూరకు. ఇది వచ్చేసి 2 స్పూన్లు వేస్తాను ఫ్రెండ్స్. 1 స్పూన్ అయితే కనిపించదు కదా, టేస్ట్ ఉండదు. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసి కోటోలు, అది మసాలా. ఒట్టి నిమ్మకాయ, అన్నీ ముషక్కెలు అంటారు దీన్ని. ముషక్కెలు భారత్ అంటే మసాలా పొడులు. ఓకేనా, మనం ఎట్లా మసాలాలు వేసుకుంటాం వాళ్ళు అన్ని మసాలాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 స్పూన్ వేస్తాను, ఎందుకంటే ఎక్కువ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మిరపకాయలు పౌడరు. ఇవి ఉంటాయి కదా ఎండు మిరపకాయలు, పౌడర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మా వాళ్ళు తింటారు, కారం తింటారు మా వాళ్ళు, సప్పగుంటే తినారు ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి 2 స్పూన్లు వేస్తా. చూడండి ఆడికి ఇది అయిపోయిందే. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నిమ్మకాయ పొడి. నల్ల నిమ్మకాయలు ఉంటాయి కదా, ఇల్లు నల్ల నిమ్మకాయలు కాల్చి మిక్సీ కొట్టి, ఇది మక్కిన బయట తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. వీళ్ళేం కొనుక్కోరు, మా వాళ్ళు ఏం చేయరు, ఇంట్లో ఏం చేయరు, అంతా రెడీమేడ్. ఇది వచ్చేసి 1 స్పూన్ ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా, అయిపోయిందా. ఇప్పుడైతే కలపను. ఓకేనా, 1 నిమిషం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ ఫ్రెండ్స్, సాల్ట్, ఉప్పు. ఓకేనా, 1 స్పూను. మా వాళ్ళు కొంచెం ఉప్పే తింటారు, కానీ మా ముసలామ్మ కొంచెం ఉప్పు తక్కువ తింటుంది. కానీ ఇప్పుడు చూసుకొని అయితే మాత్రం 1 స్పూన్ వేస్తాను. ఓకేనా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బస్ కలాస్. ఇప్పుడైతే కలపను ఫ్రెండ్స్. ఎందుకు కలపను అంటారా, మా మేడంకి చూపించి కలుపుతాను. ఎందుకంటే కొంచెము ఈరోజు నీళ్ళగా ఉంది. నీళ్ళగా ఉంటే చేతికి ఇట్లా కబాబ్ చేసేకి రాదు కదా, అందుకని మా మేడంకి చూపించి కలుపుతాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే గాన లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మున్ని, మీ సిస్టర్ మున్ని. ఓకేనా, మున్ని బ్లాగ్స్ ఛానల్ పోయి ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నచ్చితేనా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పాలా ఫ్రెండ్స్. ఇంకా చూసారా, ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా. ఓకేనా, ఇలా అన్నీ వేసేసి కలిపేసి మళ్ళీ లాస్ట్లో కబాబ్ చేస్తాను కదా, కబాబ్ చేసినప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను, ఫోటోలు కానీ చూపిస్తాను, ఫోటో పెడతాను. ఓకేనా, ఎలా ఉంటుంది చూడండి, చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అయితే అన్నీ సరిపడిగా వేసుకోవాలి. ఒక్క రవ్వ తక్కువైనా, కొంచెం తక్కువైనా కానీ బాగుండదు, టేస్ట్ బాగుండదు. మళ్ళీ వచ్చేసి మా బాబా వాళ్ళు కొంచెము మిరపకాయలు ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. మిరపకాయలు ఎక్కువ తింటారు మా వాళ్ళు, సప్పగుంటే తిన్నారు మా వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కలపాలంటే ఇంకొకటి ఉండదు, చెప్పలేదు కదా, మర్చిపోయాను, సారీ. ఇది వచ్చేసి 7th ఫ్రెండ్స్. 7th అంటే ఇలాదే కోటోల కుదర. ఓకేనా ఫ్రెండ్స్, కోటోలది. ఇది ఏమేమి వేసినా, బగ్దున్నెస్ అంటే కుదుర వేసినాను, కోటోలది. మిరపకాయలు వేసిన, ఉల్లిపాయ వేసిన, సాల్ట్ వేసిన, గరం మసాలా వేసిన, కోటోల మసాలాలు అన్నీ వేసినాను ఫ్రెండ్స్. ఇది ఒకటి వేసేసి. ఓకేనా, చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంది చూడండి. మళ్ళీ ఎప్పుడన్నా చేసినప్పుడు మళ్ళీ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే అందరికీ. సరేనా ఫ్రెండ్స్, చూడండి.
ఇప్పుడు కలపాలంటే కొంచెం నీళ్ళగా ఉంది అయినా కలుపుతాను, చూద్దాము. చూడండి, మీరు చూడాలి కదా వీడియోకు. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, వేసేస్తున్నాను. ఓకే, వేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఎలా ఉంది. ఇంత కలిపేసి బాగా దీంట్లో కొంచెము గోధుమ పిండి పడుతుంది, ఎందుకంటే కొంచెం నీళ్ళగా ఉంది ఫ్రెండ్స్. ఇట్లా ఉండకూడదు. మా ఇంట్లో డ్రైవర్కు తెలీదు, పాపం అలా తీసుకొచ్చాడు. నేను కానీ చెప్పలేదు, కానీ మా మేడం ఇప్పుడు చూసిందంటే ఏం చెప్తుందో తెలియదు. అయితే కలపలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపినానంటే నీళ్ళు అయిపోతుంది, ఎందుకంటే ఉల్లిపాయ నీళ్ళు కదా. ఈ కుదురు వచ్చేసి ఫ్రిడ్జ్లోది కదా, ఐస్లోది. ఓకేనా? మేము కోసి పెడతాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? మీ మున్ని, మీ సిస్టర్ మున్ని. ఓకేనా? తమ్ముళ్ళకి వచ్చేసి అక్కని, అన్నగారికి వచ్చేసి చెల్లెల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సరే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఇవన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్. పోవాలి మా మేడం కాడ, కొంచెం పని ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమనుకోకండి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఫోటో పెడతాను, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అయితేనా ఇంకా చూసేసారు కదా. ఇంకా ఇవన్నీ ఎత్తిపెట్టేయాలా ఫ్రెండ్స్. ఎత్తిపెట్టేసేసి మూతలన్నీ వేసేసి మా మేడం దగ్గరికి పోయేసి వచ్చి తర్వాత మళ్ళీ చేశాను ఫ్రెండ్స్ కబాబ్. ఓకేనా? చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సుత్తి అనుకోవాకండి, ఎందుకంటే కొంచెం నేను లాంగ్ వీడియో చేయాలి దానికోసమని. అట్లా అదే ఇంకా లాంగ్ వీడియో అవుతుంది, మీకు చూపించినట్లు ఉంటుంది కదా. నిమ్మకాయ పొడి అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, ఒక్క సెకండ్. ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్, ధనియాల పొడి. వీళ్ళు ఏమంటారు అంటే కోటోళ్ళు దీని కిస్వర, మనం ధనియాల పొడి అంటాము, వాళ్ళు కిస్వర అంటారు. కిస్వర అంటే ధనియాల పొడి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి ఒక స్పూన్ వేస్తాను. ఓకేనా? అన్నీ వేసేస్తాను. ఇంకైతే మాత్రం కలపను, అట్లే పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కలపను, ఏమనుకోవాకండి. మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, నీళ్ళు అయిపోతుంది కదా, అందుకోసమని. ఓకేనా ఫ్రెండ్స్? సరే అయితే ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ ఉంటాను. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ చేసిన తర్వాత కానీ చూపిస్తాను ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీ చెల్లెలు మన్ని. ఓకేనా? అందరికీ సరే అయితే ఫ్రెండ్స్, ఇంకా మా మేడం లేపేస్తాను. మళ్ళీ నైట్ పనుకోదు. ఇప్పుడు పనుకుందంటే నైట్ పనుకోదు. నైట్ నాకు జాగారం చేస్తుంది. మళ్ళీ నిద్ర టాబ్లెట్లు వేయాలి, పండబెట్టాలి ఫ్రెండ్స్, అంతే. లేకంటే పనుకోదు, నైట్ అంతా మెలకునే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, బాయ్. మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.